భారత్ మాతాకి వందే. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి పిడికిలు బిగించి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం రామచంద్రరావు గారు ఏ రకంగా నినాదాలు ఇచ్చారో ఈరోజు మళ్ళీ మనము, ఎందుకంటే వందే మాతరం రామచంద్రరావు గారు మన ప్రాంతం వారు కాబట్టి వారి ఎక్కడున్నా కూడా, స్వర్గంలో ఉన్నా కూడా వారికి వినిపించాలి. రెండు చేతులు పిడికిలు బిగించి వందే 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 వందే. అందరికీ నమస్కారం. ఈరోజు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వందే మాతరం 150వ సంవత్సర సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, స్థానిక కార్పొరేటరు రాకేష్ జైస్వాల్ గారు, అదేవిధంగా జిహెచ్ఎంసీలో బీజేపీ పక్ష నాయకులు బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు, గన్ఫుండ్రి కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ గారు, అదేవిధంగా మా యొక్క ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి శృతి పాటిల్ గారు, మన హైదరాబాద్లోని ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వివేకవర్ధిని విద్యా సంస్థ జాయింట్ సెక్రటరీ నగేశ్వరరావు గారు, వివేకవర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ మనకందరికీ తెలుసు, ఈ యొక్క డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ డి విద్యాధర్ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అధ్యక్షులు దిశా కమిటీ మెంబర్ అయినటువంటి డాక్టర్ గౌతమ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, అనధికారులు, అధికారులు, విద్యార్థులు, ఎన్సిసి స్టూడెంట్స్, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నేను ఈ వందే మాతరం 150వ సంవత్సర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వందే మాతరం ఒక రెండు పదాలు మాత్రమే కాదు, ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు. దేశానికి స్వాతంత్రం అందించినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఒక స్ఫూర్తి మంత్రము ఈ యొక్క వందే మాతర నినాదం. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో మన పెద్దలు, ఆ మహనీయులు చేసినటువంటి పోరాటము, వారు మరి ఈ దేశం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, భారత మాతకు ఉన్నటువంటి సంఖ్యలను తెంచివేయడం కోసం చేసినటువంటి పోరాటంలో ఈ వందే మాతర నినాదము ఒక స్ఫూర్తిగా కోట్లాది మంది ప్రజలను ఉవ్వెత్తున ఉద్యమంలో ఉరికించినటువంటి ఒక గొప్ప పదమే ఈ యొక్క వందే మాతరం. స్వతంత్ర ఉద్యమంలో దేశభక్తి భావన, స్వాతంత్ర భావన లేక ఆత్మ గౌరవ భావన నింపినటువంటి వందే మాతరం ఒక ప్రేరణతో కూడినటువంటి ఒక రణనినాదంగా మారిన విషయాన్ని సందర్భంగా మనియేస్తా ఉన్నాం. ఈ ఊరు యా ఊరు కాదు, ఈ పట్టణం ఆ పట్టణం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, యావత్తు భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమ నినాదంలో వందే మాతరం కీలక నినాదంగా మరి దేశమంతా మారుమోగిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఈరోజు మనకు 150 సంవత్సరాల క్రితము మహాకవి బంకించంద్ర చటర్జీ గారు మరి ఈ యొక్క వందే మాతరం రూపకల్పన చేసి మన జాతికి అందించడం జరిగింది.
మన దేశానికి అందించడం జరిగింది, ఉద్యమకారులకు అందించడం జరిగింది, ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది ఈ వందే మాతరం. ఎందుకంటే వందే మాతరం అంటే మరి ఈరోజు మనం ఏదైతే భారత మాత అందుకే మాతకు వందే అన్నాడు, మాతకు నమస్కారం అని చెప్పాడు. ఈ వందే మాతరం అంటే మాతకు అంటే భారతదేశానికి మరి నమస్కారం చెప్పడమే వందే మాతరం. ఆ రకంగా భారతదేశాన్ని భారత మాతకు నమస్కారం చెప్పే విధంగా ఇది నా దేశము, నా దేశానికి మేము మరి వందే మాతరం అని నినాదం ఇస్తూ నా దేశం నుంచి విడిచి వెళ్ళండి అని చెప్పి బ్రిటిష్ వాళ్లకు ఈ యొక్క నినాదం ద్వారా, ఈ యొక్క గీతం ద్వారా మరి ఏ రకంగా ప్రజలను సంఘటితం చేసిండో మనకందరికీ తెలుసు. ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యాన్ని, లేక భారతదేశం యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ యొక్క వందే మాతరం వారు రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడా ఈ వందే మాతర గేయంలో బంకించంద్ర చటర్జీ గారు మరి రూపకల్పన చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా మరి ఉత్సాహం వచ్చే విధంగా, స్ఫూర్తి పొందే విధంగా, చైతన్యం వచ్చే విధంగా ఈ గేయంలో ఏ రకంగా ఒక్కొక్క అక్షరము ఏ రకంగా రాశారో మనము ఆ యొక్క వందే మాతరం విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ తెలుస్తుంది మనకు. బ్రిటిష్ పాలకులు ఏ రకంగానైతే ఆ రోజు విభజించి పాలించనేటువంటి ఆలోచనతో మన స్వతంత్ర ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం, దెబ్బతీసేటువంటి ప్రయత్నం, దేశాన్ని చేల్చాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు వందే మాతర నినాదం అంతా కూడా ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తూ ప్రజలను ఐక్యం చేసిన విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులము, మతము, ప్రాంతము, భాష, ధనిక, పేద, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు అనేటువంటి అన్ని విషయాలను మర్చిపోయి, అన్ని రకాల భేదాలను వదిలిపెట్టి దేశమే మా ముఖ్యము, దేశ స్వాతంత్రమే మాకు ముఖ్యము, తర్వాతనే మిగిలినవన్నీ అని చెప్పి ఆ రోజు ఈ వందే మాతర నినాద స్ఫూర్తితో ప్రజల హృదయాలలో స్వాతంత్రం సంబంధించినటువంటి మరి ఆకాంక్ష రగిలించినటువంటి అత్యుత్తమమైనటువంటి నినాదమే ఈ వందే మాతర నినాదమని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ముఖ్యంగా ఈ గీతము మన దేశం యొక్క స్వాతంత్రాన్ని, ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి ఉద్యమం, కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా మరి 1905 బెంగాల్ విభజన ఉద్యమం నుంచి 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు కూడా మరి ప్రతి పోరాటంలోనే వందే మాతర నినాదము, వందే మాతర గర్జన మారుమోగింది. ఒకటి నేను మనవి చేస్తా ఉన్నాను, ఎప్పుడో 150 సంవత్సరాల క్రితము రూపకల్పన చేసినటువంటి ఈ వందే మాతర గీతము ఈరోజు మరి ఈరోజు వరకు కూడా స్వాతంత్రం గురించి తెలిసినా తెలియకపోయినా, దేశం గురించి అవగాహన ఉన్నా లేకపోయినా, అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా, ప్రైమరీ స్కూల్ విద్యార్థి అయినా, పీజీ విద్యార్థి అయినా, సామాన్య రిక్షా కార్మికుడైనా, హైటెక్లో పనిచేసేటువంటి మరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా, చిన్న కూరగాయల దుకాణం వ్యక్తి అయినా సరే, పెద్ద వ్యాపారస్తుడైనా సరే వందే మాతరం మరి నినాదం ఇస్తే వాళ్ళలో ఇప్పటికి కూడా మరి రక్తం ఏ రకంగా వేడెక్కుతుందో మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. అందుకే మనం చేస్తూ ఉన్నాను, ఈ యొక్క వందే మాతర గీతం ఏదైతున్నదో, ఈ గేయం ఏదైతున్నదో, ఈ నినాదం ఏదైతున్నదో సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా మన దేశంలో భారతీయుల హృదయాలలో, భవితరాలలో ఈ వందే మాతర నినాదము ఉంటుంది. అదే స్ఫూర్తి మరి ఎన్ని తరాలు వచ్చినా కూడా ఈ యొక్క స్ఫూర్తితో ప్రజలను ఐక్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క వందే మాతర
నినాదంలో ఉంది, వందే మాతర గేయంలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనకు తెలుసు, మన తెలుగు గడ్డ మీద కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో మరి ఏ రకంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళు తుపాకులు పేలుస్తూ ఉంటే ఒక్కొక్క బుల్లెట్ ఆయన గుండెలో ఉన్నప్పుడు మరి ఆయన గొంతు ద్వారా ఆయన గుండెలో నుండి ఏ రకంగా వందే మాతర నినాదం ఏ రకంగా ఆయన బయట పెట్టాడో, ఏ రకంగా మారుమోగిందో మనం చూసాం. అనేక మంది ఇక్కడ కూడా మీరు ఎగ్జిబిషన్లో చూడొచ్చు, ఏ రకంగా వందే మాతర నినాదంతో ప్రజలు ప్రాణాలను లెక్క చేయకుండా ఈ స్వతంత్ర సమర పోరాటంలో మరి ఏ రకంగా ప్రాణాలు సైతం పణంగా మరి ఏ రకంగా ముందుకొచ్చారో మనం చూస్తున్నాము. ఇది ఒక పాట కాదు, ఇది ఒక త్యాగమైనటువంటి స్ఫూర్తిది. కాబట్టి ఇది ఈ తరము నవతరానికి దీని ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వందే మాతరం రూపకల్పన చేసి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి దీని ప్రాధాన్యత మరి ప్రతి ఒక్క పాఠశాలకు వెళ్ళాలి, ప్రతి ఒక్క విద్యార్థికి చేరాలి, ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాలి, స్వాతంత్ర ఉద్యమం గురించి అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం యొక్క పాత్రను ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి మరి ఈ కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ వందే మాతర ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ ఈ ఒక్కో పదంలో దేశభక్తి ఉంది, ఈ ఒక్కో పదంలో ఐక్యత గురితో కూడినటువంటి ప్రజాశక్తి ఉంది, ఈ ఒక్కొక్క పదంలో త్యాగం ఉంది అనేటువంటి విషయాన్ని వారు వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క గీతాన్ని ఏ రకంగా మరి ఆ రోజు రాజకీయం చేశాడు మనకు తెలుసు. భారత మాత అంటే అది హిందుత్వమని, వందే మాతరం అంటే అది హిందుత్వమని, ఇది ఒకరికి వ్యతిరేకమని ఒక దుర్మార్గపు ఆలోచన ఈ దేశంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా జరుగుతాం. అందుకే వందే మాతరం బకిం చంద్ర గారు రాసింది మనము సగం మాత్రమే పాడతాం, మిగతా అంతా కూడా ఆ రోజు పాలకులు ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించినటువంటిది అనేటువంటి విధంగా మరి ఏ రకంగా దాన్ని తీసేశారో మనం మనవి చేస్తాం. ఈరోజు అమ్మవారి గురించో శక్తి గురించో ఈ యొక్క గేయంలో బకిం చంద్ర గారు రాస్తే అది భారతదేశంలో పాడకుండా పాకిస్తాన్లో పాడతామా, ఇతర దేశాల్లో పాడతామా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కానీ దుర్మార్గంగా ఆ రోజు బకిం చంద్ర యొక్క ఆత్మను శోభించే విధంగా వందే మాత్రం గీతాన్ని రాసినటువంటి రచయిత అయినటువంటి అద్భుతమైనటువంటి కవి బకిం చంద్ర గారిని అవమానించే విధంగా ఈ వందే మాతర గీతాన్ని సగం వరకే పాడే విధంగా మన పాలకులు ఆ రోజు దాన్ని తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా భావిస్తున్నాం. దీన్ని రాజకీయం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ రకంగా మరి ఆ రోజు ముస్లిం లీగ్ నాయకులు కానీ మరి ఈరోజు కొంతమంది మజ్లిస్ పార్టీ నాయకులు కానీ ఏ రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారో మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు మన తెలంగాణ ప్రజలు కూడా ఈ వందే మాతర గీతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు స్వాతంత్రం ఆలస్యంగా వచ్చింది. దేశమంతా కూడా 1947 15 ఆగస్టుకు స్వాతంత్రం వస్తే దేశమంతా కూడా 3 రంగుల జెండా మరి 15 ఆగస్టు 1947 రెపరెపలాడితే దేశమంతా కూడా మరి స్వేచ్ఛ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన 1947 15 ఆగస్టు ఆ రోజు వెళ్ళిపోతే మన యొక్క నేటి తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మనకు స్వాతంత్రం రాల. మనకు 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది మనం ఉన్నటువంటి ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రానికి. దేశమంతా పండుగలు నిర్వహించుకుంటే, మిఠాయిలు పంచుకుంటుంటే, ఉత్సవాలు నిర్వహించుకుంటుంటే ఈ ప్రాంతంలో నిజాం సంబంధించినటువంటి సైన్యము, నిజాం ఆ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లు
ఈ ప్రాంతంలో ఏ రకంగా ప్రజల పీదపడి దోచుకున్నారో, ప్రజల మాన ప్రాణాలను ఏ రకంగా దోచుకున్నారో, ప్రజల ఆస్తులను ఏ రకంగా దోచుకున్నారో, ఏ రకంగా రక్తపాతం ఇక్కడ సృష్టించారో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా రజాకారులు ఆ రోజు గ్రామాల మీద పడి రైతుల దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు. వందల వేల మందిని ఆ రోజు అన్యాయంగా తుపాకులతో వరుసగా నిలబెట్టి ఒక్కొక్క దగ్గర 150 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. వందలాది మందిని బావులలో వేసి మరి ఏ రకంగా చంపారో మనం చూశాం. అమాయకులైనటువంటి హిందూ స్త్రీలను నగ్నంగా వాళ్ళ ముందు ఊరి చౌరస్తాలలో బతుకమ్మలు ఆడించినటువంటి ఘట్టాలు, దుర్మార్గపు ఘట్టాలు ఈరోజు కూడా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపం ఏమంటే వందే మాతర నినాదం ఇవ్వడం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసినటువంటి పాపం ఏంటంటే మాకు స్వాతంత్రం కావాలి, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము, ఈ నిజాం రాజ్యం కూడా మరి భారతదేశంలో విలీనం కావాలి, భారతదేశంలో కలవాలి అంటే ఆ రోజు నిజాం ఒప్పుకోలే. ఎవరైతే వందే మాతరం నినాదం ఇస్తే వాళ్ళ మీద దాడులు, హత్యాకాండ కొనసాగించినటువంటి ఒక అరాచకమైనటువంటి హత్యాకాండ ఈ తెలంగాణలో జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం వారు ఇదే పక్కనున్నటువంటి మరి ఈ యొక్క వందే మాతరం రామచంద్రరావు గారు, ఆయన పేరు రామచంద్రరావు గారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థి ఆయన. ఆ రోజు ఆయన మాకు స్వాతంత్రం కావాలని చెప్పి కొంతమంది విద్యార్థులను సంఘటితం చేసి వందే మాతరం నినాదం ఇస్తే ఆయనను అనేక రకాలుగా నిజాం పోలీసులు హింసించి, ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంటు అనేక రకాలుగా వేధించి ఆయనను మరి కాలేజీ నుంచి బహిష్కరించడం జరిగింది. కారణము ఆయన వందే మాతరం నినాదం ఇచ్చాడు. అందుకే ఆయనకు చివరగా వందే మాతరం రామచంద్రరావు గారు అని పేరు వచ్చింది. అదృష్టం నాకు కూడా ఆయనను కలిసేటువంటి అవకాశం దొరికింది. అంతేకాకుండా అనేక మంది ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా వందే మాతరం నినాదంతో ఈ ప్రాంతంలో కూడా 3 రంగుల జెండా కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. దానికి స్ఫూర్తి వందే మాతర నినాదము, వందే మాతర గీతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం మరి ఆ యొక్క రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి కాసిం రజ్వీ స్థాపించినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకారుల నాయకుడు కాసిం రజ్వీ స్థాపించినటువంటి ఈ యొక్క మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే పార్టీ ఈరోజు ఎంఐఎం పార్టీ ఉందో, ఆ పార్టీ ఈ రోజు వరకు కూడా వందే మాతరాన్ని వ్యతిరేకిస్తారు. ఆయన ఇక్కడ నుంచే ఎంపీ, ఆయన అంటాడు, నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారత మాతకు చెయ్యను, నా మెడ మీద కత్తి పెట్టినా నేను వందే మాతర గీతం పాడను. అటువంటి దుర్మార్గులు ఈరోజు ఇక్కడ నుంచి గెలవడం ఏదైతే ఉన్నదో మనం చేసుకున్నటువంటి దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈ దిశలోనే మరి మన దేశం గురించి, మన యొక్క దేశం యొక్క చరిత్ర గురించి మనం ఆలోచన చేసుకుంటూ మన భావి తరాల పిల్లలకు ఆ రోజు మన నాయకులు, మన యొక్క స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగాలను, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను ఈ తరానికి అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను అడుగుతాను, మీరు మీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి మీ పిల్లలను లేపి మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడగండి. వాళ్ళు టక్కున చెప్పేటువంటి సమాధానం 15th August 1947 అంటారు. ఎవరు కూడా ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగిరినటువంటి 17th September 1948 గురించి ఏ విద్యార్థికి తెలియదు. మనం ఒక బర్త్డే చేసుకుంటాము, వ్యక్తుల మనం బర్త్డే చేసుకుంటాము, ఒక సంస్థ పెట్టుకుంటే సంస్థ ప్రారంభోత్సవాలు చేసుకుంటాము, ఒక విద్యా సంస్థ వార్షికోత్సవాలు నిర్వహించుకుంటాము. కానీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి విషయాన్ని మనకు తెలియదు, మన పిల్లలకు తెలియదు. ఇంత పెద్ద చరిత్ర ఇది. 13 నెలలుగా
ఆలస్యంగా వచ్చినటువంటి స్వాతంత్రం వరకు నిజాం ఏమన్నాడు, నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్రంగా మన దేశం అంతా స్వాతంత్రం వచ్చింది, అప్పటికే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు, అయిన తర్వాత విషయం చెప్తున్నాను, నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్రంగా ఉంటాను, కలిస్తే గెలిస్తే పాకిస్తాన్తో కలుస్తాను తప్ప భారతదేశంతో కలవను. ప్రభుత్వము నన్ను భారతదేశంలో కలవాలనుకుంటున్నారు, నేను స్వతంత్రంగా ఉంటాను, నన్ను స్వతంత్రంగా గుర్తించండి అని చెప్పి ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాశాడు. పాకిస్తాన్కు డబ్బులు పంపించాడు, అనేక రకాల ఆయుధాలు తప్పించుకుంటూ అక్రమంగా ఈరోజు భారతదేశంతో పోరాడడం కోసం చివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్యాంకుల ద్వారా మరి వేలాది మంది భారత సైనికులను ఈ యొక్క నిజాం రాజ్యం మీద మరి విజయవాడ సైడ్ నుంచి, నాగపూర్ సైడ్ నుంచి, అదేవిధంగా బాంబే సైడ్ నుంచి 3 ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిజాం సైన్యంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లతో పోరాటం చేసి యుద్ధం చేసి ఈ యొక్క నిజాం సైన్యాన్ని ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు. సెప్టెంబర్ 17 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగా యుద్ధానికి భయపడ్డాడు జవహర్లాల్ నెహ్రూ, యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. 13 నెలలు దేశమంతా స్వాతంత్రం వస్తే ఇక్కడ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేయలేదు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ అనేక రకాల వేలాది మంది హత్య చేస్తూ ఉంటే, హిందూ స్త్రీలను మానభంగం చేస్తూ ఉంటే చూడలేక వార్తలు విని చెలించిపోయి దృఢ సంకల్పంతో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ మాటలను ఖాతరు చేయకుండా ఆయన హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ మాటలను పక్కన పెట్టి సైన్యాన్ని ఇక్కడికి పంపించి నిజాంని యుద్ధంలో ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా వేసి మనకు స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సందర్భంగా మనం చేస్తాం. అటువంటి చరిత్ర ఈ తరం పిల్లలకి ఎవరికి తెలియదు. ఎంత అన్యాయమో ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గమో ఆలోచన చేయండి. ఏ రకంగా మనలో పరిచినటువంటి పార్టీలు ఏ రకంగా ఇటువంటి గొప్ప చరిత్రను తొక్కి పెట్టారో మనం ఏ పాఠ్య పుస్తకంలో ఉండదు, ఏ పాఠ్య పుస్తకంలో ఉండదు, ఏ ప్రశ్నపత్రంలో ఉండదు. ఇంతకుముందు చెప్పాను, చిన్నకు సంబంధించినటువంటి బర్త్డేల గురించి చెప్తాము, వార్షికోత్సవాల గురించి చేసుకుంటాము, కానీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజులు మాత్రము మన పిల్లలకు చెప్పండి. అందుకే నేను మనవి చేస్తున్నాను, ఖచ్చితంగా తెలంగాణలో మరి కేజీ నుంచి కూడా, ప్రాథమిక పాఠశాల నుంచి కూడా, అన్ని పుస్తకాలలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఏ రకంగా సెప్టెంబర్ 17కు మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టి తీరుతాము. ఈ రోజు కాకపోయినా మేము రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ నేతృత్వంలో భారత సైనికులు చేసినటువంటి పోరాటం, పోలీస్ యాక్షన్, యుద్ధము, ఏ రకంగా నిజాం రాజ్యం రజాకారులు గ్రామీణ ప్రాంతాల మీద పడి ప్రజలను దోచుకున్నారో, వేధించారో, హత్యాకాండ కొనసాగించారో ఆ చరిత్రనంతా కూడా ఖచ్చితంగా మరి పాఠ్య పుస్తకాల్లో పెట్టే విధంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి నేను ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి వందే వందే. వందే మాతరం పరిణామ క్రమాన్ని, స్వాతంత్రోద్యమ సంగ్రామ స్ఫూర్తిని మీ స్ఫూర్తివంతమైన మాటల ద్వారా మాలో స్ఫూర్తి రగిల్చినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ఒకటి మర్చిపోయాను, ఆ రోజు నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఈ వివి కాలేజీ ప్రాంగణము కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజు వందే మాతరం నినాదాలతో మారుమోగింది. అదొకటే కాదు, నేను రాజకీయాలలో రావడానికి ఇక్కడ వివి కాలేజీలో జరిగినటువంటి అనేక సమావేశాల కారణంగానే నేను రాజకీయాలలోకి వచ్చాను.
కాబట్టి అది ఎప్పుడు 77 గురించి చెప్తా ఉన్నాను. 77లో ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు, ఇక్కడ జరిగినటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా నేను ఆకర్షితునై భారతీయ జనతా పార్టీలో జనతా పార్టీలో చేరి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరాను. నాకు రాజకీయాలకు స్ఫూర్తి ఇచ్చినటువంటి కేంద్రం ఏదంటే ఈ వివి కళాశాల ప్రాంగణమని ఈ సందర్భంగా మనం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.